అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలు గాని పారిశుద్ధ్య కార్మికులు గాని మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకుండా ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగా కోరికలు కాదు. ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో, జగన్ గారిని వాళ్ళు అడిగారో, వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా, నీ పదవి కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, పారిశుద్ధ్య కార్మికుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో, ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్? ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్. బాగా చదువుకుని డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసి 5,000 రూపాయలకి వాలంటీర్లు గుడ్డి చాకరీ చేస్తున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకు దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటకకి వెళ్లిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే, ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నారు. నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఈ మధ్య ఒక 6-7 మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు. మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు, కలిశారు. వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఇంత ధైర్యంగా వచ్చారా, ఏ వ్యక్తిగత సమస్య ఉందని ఏంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వాలంటీర్లు సార్ మేము అందరం కూడా బీటెక్లు చేసాం, డిగ్రీలు చేసాం, మంచి చదువులు చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు. 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. మేము 5,000 రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్. మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా అందరి కోరిక ఒకటే సార్, వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం, 5,000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5,000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు, వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని. నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క సంతోషం. ఎందుకని చెప్తున్నానంటే, మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేరు, కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి, వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే, వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే, జీవితకాలం 5,000 రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది పరిస్థితి నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ ఎన్నికల్లో ఎవరిని వాళ్ళు మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగాలంటే, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు,
మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏదైతే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా? అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు. ఈనాడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి. సోషల్ మీడియా అలవాటు ఉంది. కాబట్టి తెలుగుదేశం జనసేనకు మద్దతుగా మీ సోషల్ మీడియాలో వేదిక చేసుకుని స్పందించండి. ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కాపాడుకోవాలా? ఎవరికి వారు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది అన్న నిర్లిప్త ధోరణితో కాకుండా ఎవరికి వాళ్ళు ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరు మొదటి వారం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక అధికార పార్టీ నాయకుల దురాగతాలు సాగవు. అధికారులు కూడా సహకరించరు. అధికారులు కూడా చాలా మార్పు వచ్చిన పరిస్థితి. అనేక మంది ఉన్నతాధికారులు కూడా రాబోయే పరిస్థితిని గమనించి ఎక్కడికక్కడ అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకులతో నిరంతరం సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా, మీరు విధుల్లోకి రండి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకతాటిగా సాగాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అన్న భావన, తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలన్న భావన మీలో ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా దాన్ని సాకారం కావాలంటే మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు విధుల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు.